పొలంలో మనల్ని ఉంచాడు. ఉన్న పొలంలో ఉన్న మనము కలుపు మొక్కలను తీసివేసి పంట అభివృద్ధికి కారణమయ్యామా? లేకపోతే మనమే కలుపు మొక్కల్లా ఉన్నామా? అప్పుడు జీతం మనకియ్యాలి కదా! ఆ జీతమును తీసుకొని ఆయన వస్తున్నాడు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 9:6లో కూడా ఒక మాట అంటాడు. జాగ్రత్తగా గమనిద్దాం. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని. ఎలానట? పాపాలు క్షమించుటకు భూమి మీద ఎవరికున్నది అధికారము? రక్షించుటకు రక్షించువాడను నేనే, మిమ్మల్ని బలాతిశయంతో విడిపించువాడను నేనే అన్నాడు కదా అక్కడ. ఎవరికున్నది అధికారం? బలాతిశయం కలిగిన దేవుడికి, రక్షించే దేవునికి భూమి మీద పాపాలు క్షమించే అధికారమును కలదు. మీరు తెలుసుకొనవలెను. ఏమని తెలుసుకున్నాలి? అధికారం మనుష్య కుమారునికి ఉందని చెప్పి ఆయన పక్షవాయువు గలన వాడిని చూసి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా ఏమన్నాడు? అక్కడ అధికారం ఉంది కాబట్టి నేను ఇలా చెప్తున్నాను, పక్షవాయువు గల